నమస్తే. మనతో పాటు అరగోపాల్ సార్ ఉన్నారు. సార్, ఈ యూజీసీ మొత్తం స్టేట్ లెవెల్‌లో ఉన్నటువంటి సంబంధించినటువంటి యూనివర్సిటీలను వాటి కిందికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉంది. అనర్థాలేంటి? విద్యారంగము కంకరెంట్ లిస్టులో ఉంది, అది సెంట్రల్ లిస్టులో లేదు. నిజానికి రాజ్యాంగం రాసినప్పుడు విద్యారంగము స్టేట్ లిస్టులో ఉండేది, అది రాష్ట్ర పరిధిలోనే ఉండేది. రాను రాను అధికారం కేంద్రీకృతమై ఒక రకమైనటువంటి నియంతృత్వమైనటువంటి ఒక ప్రభుత్వాలు ఏర్పడుతున్నప్పుడు ఇది దాంట్లో భాగం. కేంద్ర ప్రభుత్వము మొత్తం విద్యారంగాన్ని తన చేతిలోకి తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నది. కానీ పోనీ ఆ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏదైతే ఈ సలహాలు ఇస్తుందో వాళ్ళు గ్రాంట్స్ ఇవ్వడం మానేశారు. గ్రాంట్స్ ఇవ్వడం తప్పించి వేరే ఏదైనా పని చేస్తున్నారు. వాళ్ళకి దీని మీద ఆధిపత్యం కావాలి, కానీ మరి యూనివర్సిటీకి అంతా ఫండ్ చేస్తారా? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు 95% ఇస్తే 5% వాళ్ళు ఇస్తారు. 5% మీరు ఇచ్చే డబ్బులకి మొత్తం విశ్వవిద్యాలయం మీద కంట్రోల్. ఈ దేశంలో వైవిధ్యం ఉంది. ఎక్కడ నాగాల్యాండ్, ఎక్కడ కాశ్మీర్, ఎక్కడ కేరళ, భిన్నమైన వైవిధ్యం ఉన్న దేశంలో విద్యారంగం కూడా అక్కడి సమాజాన్ని స్పందించాలి. విద్యారంగంలోకి వచ్చేవాళ్ళు కూడా ఆ కల్చర్ నుంచి భాగంగా రావాలి. కానీ మీరు కేంద్రం నుంచి మేము అపాయింట్ చేస్తాం, కేంద్రం నుంచి వైస్ ఛాన్సలర్ అపాయింట్ చేస్తాం అంటే మీకు అసలు అధికారం మీరేం తీసుకుంటున్నారు? ఆ బాధ్యత మీకెందుకు? రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికారాన్ని తీసుకునేటువంటిది యూజీసీకి ఆ పవరే లేదు. యూజీసీ యాక్ట్లో వైస్ ఛాన్సలర్ అనే పదమే లేదు. ఇవాళ ఆ యాక్ట్ను కాదని మేమే ఇక్కడి నుంచి గవర్నర్లకు ఆ పవర్ ఇస్తామనేది అది సంపూర్ణంగా అది అర్థరహితము, అది సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకము, రాజ్యాంగానికి వ్యతిరేకము, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. కనుక మొత్తంగా 7 రాష్ట్రాలు తిరస్కరించాయి. అన్ని రాష్ట్రాలు కూడా విద్యారంగం, విద్యార్థులు, తర్వాత అధ్యాపకులు కూడా ఈ వస్తున్నటువంటి మార్పు ఏదైతుందో దీన్ని ప్రతిఘటించవలసినటువంటి అవసరం. ఏదో అంటే ప్రతి ఉద్యమానికి కావచ్చు ఎంతో విశిష్టంగా ఉస్మానియా యూనివర్సిటీ కీలకంగా మారింది. తెలంగాణ ఉద్యమమైనా ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ రాజకీయ ఉద్యమాలకైనా. అలాంటి ఒక ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు ఒకవేళ వాళ్ళ కిందికి వెళ్ళిపోతే అక్కడ వైస్ ఛాన్సలర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లోకల్ భావజాలం కావచ్చు, లోకల్ సమస్యలపైన ఒక చర్చ అనేది జరగకుండా ఒక వేదిక లేకపోతుంది అని చెప్పేసి ఒక భావన ఉంది. మీరేమంటారు? అంటే అది విద్యార్థి రాజకీయాలు లేకుండా పోయాయి కదా, విద్యార్థులకు వాళ్ళ యొక్క సంఘాలే లేకుండా పోయాయి కదా. సంఘాలు ఎప్పుడైతే లేవో, ఎప్పుడైతే ఎన్నికల్లో రద్దు చేశారో అప్పటి నుంచి ఈ పరిస్థితి ఏర్పడింది. దీనికి విరుగుడు మళ్ళీ విద్యార్థి సంఘాలని పునరుద్ధరించాలి. విద్యార్థి సంఘాలు భావజాల పరంగా వాళ్ళ మధ్యన తేడాలు ఉంటాయి, చర్చ జరగాలి. విశ్వవిద్యాలయాలు సజీవంగా ఉండాలంటే వాళ్ళు విద్యార్థి సంఘాల మధ్యన జరగవలసిన భావ సంఘర్షణ జరగాలి. కానీ అయితే భావ సంఘర్షణ జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటే దేశంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం దేశవ్యాప్తంగా ఉంది. అట్లని మనం ఎన్నికలు రద్దు చేయడం, పార్టీలను రద్దు చేయడం లేదు కదా. విద్యార్థులు కాబట్టి తప్పకుండా వాళ్ళ మధ్యన ఘర్షణ ఉండొచ్చు, కానీ విద్యార్థి సంఘాలని రద్దు చేయడం వలన ఈ మధ్యన విద్యాసాగర్ గారి పుస్తకము ఆయన ఆవిష్కరిస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు, విద్యాసాగర్ గారు వీళ్ళందరూ అన్నది కూడా విద్యార్థికి రాజకీయాలు ఉండాలి, విద్యార్థులు రాజకీయాలకు రావాలి, విశ్వవిద్యాలయంలో రాజకీయాలు ఉండాలని మొన్న వాళ్ళే అంటున్నారు కాబట్టి అది మీరు ఆచరించాలి అనేది మనం చెప్తాం. అంటే ఈ తరానికి ఉన్నటువంటి మీలాంటి వాళ్ళంటే ఇన్స్పైరింగ్గా చాలామంది నిలిచారు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ యువతకు ఈ పట్టు అనేది ఉద్యమాలు అన్నాగా ఇవన్నీ దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటే చేస్తే చదువుకోవాలి లేదా పని చేయాలి, అది తప్ప ఇంకొక ఉద్యమాలు చేయాలి, చైతన్యపరచాలి సమాజాన్ని అనే ఒక ఉద్దేశం మాత్రం ఉన్నటువంటి తరంలో లేదు. మీరు ఏమంటారు దీంట్లో? ఇప్పుడు ఈ న్యూ లిబరలిజం అనే అభివృద్ధి నమూనా వచ్చిన తర్వాత మీరు ఒక్కసారి ఉద్యోగం వస్తే గతంలో ఉద్యోగాలు దక్క చాలా సౌఖ్యవంతమైన జీవితం. ఒక లెక్చరర్కు 1,00,000-1,50,000 వస్తాయి. కనుక వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ వ్యవస్థలో మనకేమైనా చిన్న పాత్ర వచ్చిన జీవితం సుఖంగా ఉంటుంది. ఆ రోజుల్లోనేమో విద్యార్థులు మొత్తం సమాజం మారాలి, ఒక సామాజిక చైతన్యం కావాలి, మంచి సమాజం కావాలి, ఆశయాలు ఆదర్శాలు ఏవైతున్నాయో చరిత్ర మారడం వల్ల ప్రపంచవ్యాప్తంగా స్వార్థము, తమ స్వప్రయోజనం చూసుకునే విలువలు వాళ్ళ చాలా బలంగా ఉన్నాయి. ఈ యువత దాంట్లో భాగమైపోయారు. కానీ వాళ్ళ అనుభవం ద్వారా మారుతారు. తప్పకుండా రాజకీయ చైతన్యం వచ్చి విద్యార్థులు తమ ఉద్యమాల ద్వారా తమ సమస్యలు పరిష్కరి. ఇది ఒక మారుతున్న దశ, ఇది ఒక రకమైనటువంటి డార్క్ పీరియడ్ అంటాం. కానీ ఈ దశ దాటి తప్పకుండా ఒక మంచి దశ వస్తుంది, సమాజంలో మార్పు వస్తుంది. మీటప్ గురించి ఏం చెప్తారు? ఇది చరిత్ర, ఇది జ్ఞాపకాలు.
వాళ్ళ జ్ఞాపకాలను అది ఒక సామాజిక సంపద. ఆ సంపద వాళ్ళు తమ మధ్యన తాము పంచుకోవడం కాకుండా సమాజానికి ఆ సంపద పంచవలసిన అవసరం ఉంది. కనుక ఇలాంటి వాళ్ళు గుర్తు చేసుకుంటూ కనీసం వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎట్లా జీవించారు వాళ్ళు యువకులుగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఏం చేస్తున్నారని జ్ఞాపకాలు చేసుకోవడం అనేది అది వాళ్ళ అవసరము, అది సామాజిక అవసరం. ఇది అరగోపాల్ చెప్తున్నది. ఈ ఉన్నటువంటి జనరేషన్గా కంపల్సరీ విప్లవాల ఉద్యమాల్లోకి రావాలి. ఏదైతే ఫైనాన్షియల్ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో మీరు కూడా బయటకు వచ్చి సమాజానికి ఏదో ఒకటి ఇచ్చే విధంగా మనం పనిచేయాలని చెప్పేసి మనతో పాటు చెప్తున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.